హాయ్ అండి అందరికీ. పోలేలు చేసుకోవడానికి ముందుగా 1 గ్లాసు పప్పు తీసుకున్నాను, శనగపప్పు. ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు 1 గ్లాస్ శనగపప్పుకి 2 గ్లాసెస్ వాటర్ పోసి 1 గంట సేపు నానబెట్టాలండి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని ఇప్పుడు ఉడికించుకోవాలి పప్పు. ఈ విధంగా చాలా ఈజీ అండి చేయడానికి. చూద్దాం. ఇప్పుడు పప్పు మెత్తగా ఉడికింది కదా, ఇప్పుడు వాటర్ అన్నీ వంపేసి ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు పిండి కలుపుకోవాలి. నేను మొత్తం గోధుమ పిండితోనే చేస్తున్నాను, మైదా పిండి ఏం లేదు ఫ్రెండ్స్. పిండిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 1 స్పూన్ నెయ్యి వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా టేస్ట్ సూపర్గా ఉంటుంది. నెయ్యి వేసుకుని మంచిగా కలుపుకుంటే. నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. చపాతీ పిండి మెత్తగా అవుతుంది కదా, అందుకు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి చక్కగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా చాలా ఈజీ అండి చేయడానికి. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది. ఇలా పిండి మొత్తం కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసి ఇలా పైన అప్లై చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకుందామండి. చాలా ఈజీ అండి చేయడానికి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇప్పుడు 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. 1 కప్పు బెల్లం కడాయిలో వేసుకోవాలి. మొత్తం ఈ విధంగా వేసి ఇప్పుడు 1/2 కప్పు వాటర్ తీసుకొని పోసుకోవాలండి. ఇలా బెల్లంలో ఇప్పుడు కరిగించుకోవాలి బెల్లం మొత్తం పూర్తిగా. చాలా ఈజీ అండి చేయడానికి, ఈజీగా అయిపోతుంది. ఎలాంటి డౌట్ లేకుండా చేసేయండి. ఇప్పుడు బెల్లాన్ని మెల్లగా ఇలా కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం ఉండలు లేకుండా మొత్తం కరిగించుకోవాలి. బెల్లం మొత్తం కరిగిందండి. ఈ విధంగా పాకమేం అవసరం లేదండి. ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలో 1 స్పూన్ సోంపు వేసుకోవాలి, 4 ఇలాచీలు వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఇప్పుడు ఉడకపెట్టుకున్న శనగపప్పు మొత్తం వేసుకుందాం. ఈ విధంగా మెత్తగా గ్రైండర్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మెత్తగా అయిందండి. ఇలా గ్రైండర్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న శనగపప్పు మొత్తం వేసుకుందామండి. ఈ విధంగా ఇప్పుడు బెల్లం నీళ్ళు మొత్తం వడపోసుకోవాలి జాలి సహాయంతో. ఇప్పుడు కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మెల్లమెల్లగా కరుగుతుందండి. చాలా ఈజీ అండి చేయడానికి ఫ్రెండ్స్. ఎలాంటి డౌట్ లేకుండా చేసేయండి. తక్కువ ఆయిల్తో ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు మెల్లమెల్లగా దగ్గర పడుతుంది. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసి మరొకసారి చక్కగా కలుపుకుందామండి. చూడండి, ఈ విధంగా కడాయి నుంచి సపరేట్ అవుతుంది ఈ పూర్ణం మొత్తం. ఇప్పుడు లడ్డూలు చేసుకోవడానికి పూర్ణం రెడీ అయ్యిందండి. చూడండి, ఇలా చేతితో ఇలా కొంచెం పూర్ణం తీసుకొని ఇలా బాల్లా చేస్తే వస్తుంది. ఇప్పుడు కొంచెం చేతికి నెయ్యి అద్దుకొని ఇప్పుడు ఇవన్నీ లడ్డూలు చుట్టుకుందామండి. ఇలా రౌండ్గా చాలా ఈజీ అండి. ఇలా అన్ని లడ్డూలు చేసుకోవాలి ఈ పూర్ణంతో. ఇలా పూర్ణంతో అన్ని చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి పక్కకి. అన్నీ చేశానండి. ఇప్పుడు మూత తీసి పిండిని కూడా బాల్స్ లాగా చేసుకుందామండి. పూర్ణం ఏ సైజులో ఉందో ఆ సైజులో పిండి ముద్దలు కూడా చేసుకుంటున్నాను. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, 2 సమానం ఉన్నాయి కదా. పూర్ణం ఎంత ఉందో పిండి కూడా అంతే తీసుకున్నాను. ఇలా పిండి ముద్ద తీసుకొని ఇలా కొంచెము ఇలా రౌండ్గా చేసుకోవాలండి. ఇలా రౌండ్గా చేసుకున్న పిండి మధ్యలో పూర్ణం పెట్టి ఇలా చుట్టుకోవాలండి. ఇలా రౌండ్గా ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయాలి. ఈ విధంగా చూడండి, ఇలా ఇలా రౌండ్గా చేసుకుందాం. చూడండి, పూర్ణం బయటికి రాకుండా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు కవర్కి కొంచెం ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు భక్షాలు చేసుకుందాం. చూడండి, ఈ విధంగా చాలా ఈజీ అండి. మీకు ఎంత పలచగా చేసుకోవాలనుకుంటే అంత పలచగా సన్నగా చేసుకోవచ్చండి. నేనైతే ఇలా చేసుకున్నానండి. ఇప్పుడు తీసి పెనం మీద కాల్చుకోవడమే అండి. చూడండి, ఇలా వేసుకొని ఒక్కసారి అటు ఇటు తిప్పుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసుకోండి, చక్కగా కాలుతుందండి. చాలా ఈజీగా తక్కువ ఆయిల్తో కాలుతుందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. అన్నీ ఇదే విధంగా చేసుకోండి, చాలా బాగుంటాయి.
ఫ్రెండ్స్, రెడీ అయ్యాయండి భక్షాలు. ఎంతో రుచికరమైన భక్షాలు రెడీ, ఉగాది స్పెషల్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.